హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను భీమవరం స్టైల్‌లో చిన్న చేపల పులుసు ఎలా చేయాలో చెప్తాను. నేను అర కేజీ చేపలని తీసుకున్నానండి. చేసిన చేపలని ముందుగా పసుపు, ఉప్పు, నిమ్మరసంతో శుభ్రంగా కడగాలి. కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిన్న చేపలు, నూనె, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు, కొత్తిమీర, మసాలా, పసుపు, ఉప్పు, కారం. కడిగిన ఈ చేపల్ని ఒక బౌల్‌లో వేసుకుని 2 స్పూన్లు సాల్టు, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోండి. ఇక దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేయండి. పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక టమాటా ఆప్షనల్ అండి, కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక మిక్సీ జార్లో కొంచెం అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. కచ్చాపిచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి, మెత్తని పేస్ట్లా పట్టుకోకూడదు. ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని నానబెట్టండి. ఒక 10 మినిట్స్ అన్న చింతపండు నానాలండి. కొన్ని ప్యాన్ వెలిగించి ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ అంటే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం ఒక పించ్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపటలాడాక కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలండి. ఇలా మధ్య మధ్యలో మనం వేయించుకుంటూ ఉండాలి, అడుగు అంటకుండా. చూసారు కదండి, బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇలా ఇలా కచ్చాబిచ్చాగా ఈ విధంగా మసాలా పట్టాలండి. ఈ విధంగా పట్టిన మసాలాని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. కలుపుకుంటూ వేయించుకోవాలండి. మసాలా అడుగు అంటకుండా వేయించుకోండి. మసాలా వేగిన తర్వాత మనకి మంచి స్మెల్ వస్తుందండి, అప్పుడు మసాలా వేగినట్టు. ఇప్పుడు వేగిన మసాలాలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోండి. టమాటా ఆప్షనల్ అండి, వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు, పసుపు, కారం కలిపెట్టుకున్న చేపలన్నిటినీ ఇందులోకి వేసేయాలండి. వేసేసి ఈ చేపని మొత్తం మసాలా అంతా బాగా కలిసేలా ఈ విధంగా కలపాలండి. గరిటె పెట్టి కలపకూడదండి. ఎప్పుడైనా చిన్న ఫిషెస్ విడిపోతాయండి. ఈ విధంగా మనం కలపాలి. ఎక్కువ గరిటె యూస్ చేయకూడదండి. ఈ కలిపిన ఈ ఫిషెస్ని అలా లో ఫ్లేమ్లో అలా ఉంచి మనం ఈలోగా చింతపండు పులుసు కలుపుకుందామండి. చింతపండు పులుసులో 1½ గ్లాస్ వరకు, 2 గ్లాసెస్ వరకు నీళ్లు పడతాయండి, మీడియం సైజ్ గ్లాసు. ఇలా మొత్తం చింతపండు పులుసు పిసికి వేసేయాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక మీడియం ఫ్లేమ్లో ఉంచి మంట ఈ విధంగా మధ్య మధ్యలో గరిటెతో ఇలా అంటూ బాగా కలపకూడదండి, గరిటె అసలు యూస్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కూరని నిదానివ్వాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మొత్తం కలపాలండి. ఇలా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా బబుల్స్ వస్తున్నాయి చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటే మనకు కర్రీ అయిపోయినట్టే. చూసి ఉప్పు, కారం సరిపోకపోతే వేసుకోండి. అబ్బా, స్మెల్ వస్తుంటేనే అసలు తినేయాలనిపిస్తుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇంకా అంతేనండి, కర్రీ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ఈ కర్రీ అంతటినీ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇంకా అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చేప విడవకుండా వస్తుందండి ఈ విధంగా చేస్తే, చాలా టేస్టీగా ఉందండి.
ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.